హాయ్ అందరికీ. ఇవాళ ఉల్లికాడలతో సింపుల్గా 10 నిమిషాల్లో తయారయ్యే రెసిపీని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్ప్రింగ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలండి. దాంట్లో సన్న సన్న ఇసుక అవి ఉంటాయండి, చాలా జాగ్రత్తగా కడిగి పెట్టుకోవాలి. కొద్దిగా ఎర్రపప్పును కూడా కడిగి పెట్టుకున్నాక పోపుకి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. వెల్లుల్లిని నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి వెల్లుల్లి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేసి కలుపుకోవాలండి. ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎర్రపప్పును కూడా వేసి 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఫ్రై అయ్యాక మీకు కావలసినంత కారం పొడి, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. ఇది త్వరగా మాడిపోతుందండి, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఉల్లికాడలను వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయాలండి. మధ్యలో చూస్తూ ఉండాలి, ఎందుకంటే ఇందులో వాటర్ ఉండదు కాబట్టి పప్పు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దామండి, ఇప్పుడు చూసారా అండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఒక 10 to 15 మినిట్స్లో మొత్తం కర్రీ చేసేసుకోవచ్చు. ఉల్లికాడలు హెల్త్కి చాలా మంచిదండి, టేస్ట్గా కూడా ఉంటుంది. జొన్న రొట్టెతో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.